ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి రెవరెండ్ పాస్టర్ సుమంత్ కుమార్ గారికి, అదేవిధంగా డేవిడ్ గారికి, అదేవిధంగా కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. చేరి వచ్చిన మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప దేవ, ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, అందులోని సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త మీరైంటున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు తోడుగా ఉండి నడిపించిన నడిపింపుని బట్టి వందనాలు. వాక్య ధ్యానాలకు వెళ్తుండగా మీ సహాయాన్ని అర్థిస్తున్నాను తండ్రి. వినగల చెవులు, గ్రహించే మనస్సు, అంగీకరించే హృదయము ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, వాక్యం బోధిస్తున్నటువంటి నాకు కూడా సమయోచితమైన జ్ఞానాన్ని మీరు ప్రసాదించి తద్వారా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభువారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, కొంచెం ఆలస్యమైంది, దయతో నన్ను క్షమించాలి. వేరొక చోట మరి సర్వీస్ అటెండ్ అయ్యి రావడానికి కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి దయచేసి నన్ను మన్నించండి. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తం అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశముల యందు చెదిరిపోయింది. భక్తిగల మనుషులు స్తెఫెనును సమాధి చేసి అతనిని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను, స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా, ఆ రోజుల్లో పరిచర్య విపరీతంగా జరుగుతూ ఉంటున్నది. అనేకులు ప్రభువుని అంగీకరిస్తూ ఉంటున్నారు, అనేకులు సంఘములో చేర్చబడుతూ ఉంటున్నారు. అలా చేర్చబడుతున్నటువంటి సందర్భంలో సంఘానికి గొప్ప హింస ప్రారంభమైంది. మరి అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకురుగా అంగీకరిస్తుంటే చూడలేని వారు అనేక మంది ఏం చేశారంటే వారి మీద గుమ్మిగూడి హింసలు చేయటానికి వారు ఆ దినాలలో నిర్ణయం చేసుకున్నారు. అలా నిర్ణయం చేసుకుని వారిని హింసిస్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఏందయ్యా అంటే, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశముల యందు చెదరిపోయిరి. ఈ చెదరిపోయిన వారు ఊరుకున్నారా అంటే ఎవరు కూడా ఊరుకోలేరు, ఖాళీగా కూర్చోలేదు. హింస వచ్చింది కదా అని దేవుని పనిని మాత్రము ఆపలేదు. ఆపకుండా ఏం చేస్తున్నారు వారు? కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేయుచుండిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడి అన్నటువంటి ఆజ్ఞ ఏదైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞను వాళ్ళ హృదయంలో ఉంచుకొని వెళ్ళిన స్థలానికి అంతటికి కూడా ఈ రక్షణ సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉన్నారు. మరి ప్రభు వారు చెప్పిన మాట మనందరికీ కూడా జ్ఞాపకం ఉండాలి. ఈరోజు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడికి ముందు ఏం జరుగుతుందో చెప్పాడు యేసు ప్రభువారు. నా నిమిత్తం మీరు హింసింపబడుదురు అన్నాడు, నా నిమిత్తం మీరు దూషించబడుదురు అన్నాడు. మరి ఈరోజు ఏం జరుగుతుంది? ఆ రోజు హింసలు ప్రారంభమైనాయి కదా. హింసలు ప్రారంభమైనప్పుడు చెదిరిపోయారు కదా. చెదిరిపోయిన వారందరూ కూడా సువార్తను ప్రకటించారు. మరి ఈరోజు కూడా అదే పరిస్థితి వస్తుంది. మనం టీవీలలో చూస్తున్నాం, వాట్సాప్లలో వింటూ ఉన్నాం, మరి ప్రింట్ మీడియా తర్వాత మరి యూట్యూబ్లలో మనం చూస్తూనే ఉన్నాం. క్రైస్తవులకు శ్రమ రావట్లేదా? అనేకులను పట్టుకొని హింసించట్లేదా?
అనేకుల్ని చంపట్లేదా? మీరు ఇక్కడ వాక్యాన్ని ప్రకటించవద్దు అన్నటువంటి ఆ వార్తలు వినపడట్లేదా? మణిపూర్లో జరిగినటువంటి సంఘటన కానివ్వండి, ఆంధ్ర తెలంగాణలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానివ్వండి, వీటన్నిటినీ మనము కన్నులారా చూస్తున్నామంటే హింసలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు లాంటి హింసలే ఈరోజు కూడా ప్రారంభమైనాయి. మందిరాలకు వచ్చి పాస్టర్ల తలలు పగలగొడుతున్నారు. హింసలు కాదంటారా? క్రీస్తు రాకడకి ముందు ఇవన్నీ కూడా దేవుడు జరుగుతాయి అని ముందుగానే చెప్పాడు. నా నిమిత్తం మీరు హింసించబడతారు, సభలకు ఈడ్చబడతారు అని దేవుడు ముందుగానే చెప్పాడు. మరి అలాంటప్పుడు క్రైస్తవులుగా, బైబిల్ పట్టుకున్న వారుగా, మందిరాలకు వస్తున్న వారుగా మన జీవితాలను దేవుడికి పానార్పణముగా చేయవలసినటువంటి దినాలు వచ్చేసాయి. అలాంటి దినాలలో మనం ఉంటున్నాం. మరి ఈరోజు మన ఆరాధనలు కానివ్వండి, మన యొక్క వర్తమానాలు కానివ్వండి, మన యొక్క సంఘ కార్యక్రమాలు కానివ్వండి, దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఒకానొక సమయంలో ఒక మ్యూజిషియన్, చక్కగా పేరు పొందినటువంటి మ్యూజిషియన్, తనకంతటికి ఒక మంచి టీం ఉంది. ఆ టీము ద్వారా ఆయన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాడు. అలా మహిమపరుస్తున్న సమయాలలో ఆయనకు ఒక ఆఫర్ వచ్చింది. ఇదిగో మా ఊరికి రావాలి, నువ్వు మా ఊరికి వచ్చి నీ ప్రదర్శన మీ టీముతో సహా వచ్చి దేవుణ్ణి మహిమపరచాలి. మా మందిరములో ఒక చక్కటి ఏర్పాటు మేము జరిగిస్తాం, కాబట్టి మీరు రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా వస్తాను అని చెప్పాడు ఆయన. సిద్ధపడ్డారు, టీం అంతటి కూడా సిద్ధపడ్డారు. క్వైర్ వారు సిద్ధపడ్డారు, వాయిద్యాలు వాయించేవారు సిద్ధపడ్డారు. అందరూ కూడా ఆ ఊరికి ప్రయాణమై వస్తున్నారు. వస్తున్నటువంటి ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఎవరైతే టీం క్వైర్ని లీడ్ చేసేటువంటి వ్యక్తి, ఆ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు, ప్రభువుని నమ్మిన తర్వాత చనిపోతే ఎక్కడికి వెళ్తారు? మనందరికీ తెలుసు, ప్రభు దగ్గరికి వెళ్తారు. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ ఊరికి ఆ టీం అంతా కూడా వెళ్ళింది. ఈయన మాత్రము ప్రభు దగ్గరికి, ఒక ఉదాహరణగా నేను చెబుతున్నాను ఇది. వెళ్ళిన తర్వాత, ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజైతే వారు టైం ఇచ్చారో ఆ టయానికి అందరూ కూడా వచ్చారు. చక్కగా కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇక్కడ పైనుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. పైనుంచి ఆయన చూస్తూ దేవుడితో అడుగుతున్నాడు, వీళ్ళందరూ చక్కగా పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, అవన్నీ కూడా నేను చూడాలి అనుకున్నాను. నేను అవంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత నన్ను తీసుకొచ్చు కదా ప్రభువా అని ఆయన అడుగుతున్నాడు. అలా అడుగుతుంటే, నీవు ఆ కార్యక్రమం చూడాలనేటువంటి ఆశతో ఉన్నావంటే అవును ప్రభువా అన్నాడు. అయితే చూడు అని చెప్పి దేవుడు ఆ రోజు జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని చూపిస్తున్నాడు. అలా చూపిస్తూ ఉన్నప్పుడు చక్కగా వాయిద్యాలు వాయిస్తూ ఉంటున్నారు. పాటలు పాడేవారు, క్వైర్ వారు అద్భుతంగా క్వైర్ పాడుతున్నారు. క్వైర్ వాడితో పాటు ఆడియన్స్ కూర్చున్న వారందరూ కూడా వారు కూడా పాటలు పాడుతున్నారు. పాడుతుంటే ఒక 200 మంది ఉన్నారనుకోండి. 200 మందిలో 10 మంది స్వరాలు మాత్రమే పరలోకానికి చేరుతున్నాయంట. 10 మంది స్వరాలు మాత్రమే పరలోకానికి చేరుతున్నాయి. అప్పుడు ఆయన అడిగాడంట, మిగతా వాళ్ళ స్వరాలు నాకు వినపడట్లేదు స్వామి, సౌండ్ పెంచు అంటున్నాడు. ఎందుకు వినపడట్లేదు అంటే 10 మంది మాత్రమే ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. మిగతా వారందరూ కూడా వారి నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి వారు పాడుతున్నారు, వాయిస్తున్నారు. మరి ఆడియన్స్ కూడా అలాగే ఉన్నారు. అంటే అప్పుడు అర్థమైంది, నిజమైనటువంటి ఆరాధికులు ఎవరో ఆ క్వైర్ టీం ఉన్నటువంటి హెడ్కి అర్థమైంది. అంటే ఏమర్థం కావాలి ఈరోజు మనకు కూడా? మనం చేసే ఆరాధనలు, మనం పాడే పాటలు, మనం వాయించే వాయిద్యాలు, మనం చేసే ప్రసంగాలు అవి దేవునికి ఇంపుగా ఉండాలి. దేవుడి దగ్గరికి చేరే విధముగా మన యొక్క కార్యకలాపాలన్నీ కూడా ఉండాలి. దేవుని కోసం కార్యక్రమాలు ఉండాలి. దేవుణ్ణి మెప్పించే విధముగా మన కార్యక్రమాలు ఉండాలి. దేవుణ్ణి మెప్పించే విధముగా మన పాటలు ఉండాలి. దేవుణ్ణి మెప్పించే విధంగా మన ప్రసంగాలు ఉండాలి. దేవుని దగ్గరకు తీసుకొని వచ్చే ప్రసంగాలు మనవి ఉండాలి. ఎందుకంటే క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉంటున్న దినాల్లో మనం ఉంటున్నాము కనుక మనం పడ్డ ప్రయాస వ్యర్థము కాకుండా ప్రభువు దగ్గరికి మన యొక్క క్రియలు వెళ్ళే విధముగా ఉండాలి. ఎందుకో తెలుసా? హింసలు ప్రారంభమయ్యాయి. హింసలు ప్రారంభమయ్యావి గనక హృదయ శుద్ధి గలవారే ధన్యులు, వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో
ఒక వచనాన్ని మనం చూసుకుందాం. తిమోతిలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చూడగలిగినట్లయితే 15వ వచనం. చూసారా, జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. జీవము కలిగిన సంఘం. సంఘం అంటే ఈ యొక్క మందిరము వేరు, సంఘము వేరు. మందిరం అంటే ఈ కట్టడాలు, ఈ పెయింటింగు, ఈ కలరింగ్, ఇదంతా. జీవము కలిగినటువంటి దేవుని సంఘం అంటే నీవు నేనే. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియాలి అంటున్నాడు. ఎందుకంటే సంఘము ఎవరిది అంటే దేవుడిది గనక తన స్వరక్తమిచ్చి కొన్నటువంటిది సంఘం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. అంటే సంఘము దేవుడు స్వరక్తమిచ్చి కొన్నటువంటిది సంఘమై ఉంటున్నది. అయితే ఆ సంఘములో జనులు ఎలాగ ఉండాలో అది తెలుసుకోవాలి అంటున్నాడు. ఇప్పుడు సంఘములో జనులు ఎలాగుండాలి అది తెలుసుకుందాం. సంఘములో దేవుని యొక్క జీవము కలిగిన సంఘములో జనులు ఎలా ఉండాలి. ఇప్పటికి 50 సంవత్సరాలు గడిచిపోయింది ఈ యొక్క సంఘము మనము ప్రారంభించి, అవునా? మొన్ననే సెలబ్రేషన్ చేసుకున్నాం మనందరము కూడా. చక్కటి సెలబ్రేషన్ జరిగింది. గత వారం అంతా కూడా 3 దినాలు ఆహ్లాదకరంగా చక్కగా కార్యక్రమాలు జరిగాయి కదా. పాటలు, తర్వాత సన్మానాలు జరిగాయి, తర్వాత క్రికెట్ టీము మ్యాచ్ జరిగాయి, వారికి బహుమానాలు ఇవ్వడం, తర్వాత సండే స్కూల్లో పరిచర్య చేసిన వారికి సన్మానాలు జరగడం, అద్భుతంగా అంతా బాగుంది, సూపర్. అదే విధముగా ఇంకా దేవుని సంఘములో జనులు ఎలాగూ ఉండవలనో అది కూడా మనము తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, చూసారా, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా, చూసారా, క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, చాలండి సరిపోతుంది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటున్నాడు. చూడండి, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. భక్తిలో భాగం పరిశుద్ధత. సమయం లేదు కానీ ఇదొక్క పాయింట్ మీదనే మనము ప్రసంగాన్ని ముగించుకుందాం. ఇంకా టైం ఉంటే కొద్దిగా ముందుకు వెళ్దాం. జీవము కలిగినటువంటి దేవుని సంఘములో జనులు ఎలాగుండాలి? పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నారు. ఇదే పరిశుద్ధత గురించి పేతురు గారు ఏమంటున్నారో ఒక్కసారి మనము చూడగలిగినట్లయితే, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు మనం చూస్తే, మొదటి పేతురు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. ఆ మాట చూడండి ఎలా ఉందో. సమస్త ప్రవర్తన అంటున్నాడు. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో సంఘస్థులు ఉండాల్సినటువంటి రీతి దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. పరిశుద్ధమైనటువంటి జీవితం,
పరిశుద్ధంగా మీరు ఉండాలి. కాగా మీరు విధేయత చూపించాలి. విధేయులకు పిల్లల వలె మీ పూర్వం ఉంది చూడండి, అజ్ఞాన దశ ఉంది చూడండి, మీకుండిన ఆశ ఉంది చూడండి, దానిని అనుసరింపవద్దు. అది మాటి మాటికి మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? దాన్ని తుంచివేసే విధముగా మీరు ఉండాలి. అది మిమ్మల్ని ప్రేరేపణ కలగజేస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు మీరేం చేయాలి? దానిని అనగదొక్కుతూనే ఉండాలి. ఆ జ్ఞాన దశ ఉంది చూడండి, ఆ జ్ఞాన దశలో మీరుకుండిన ఆశ ఉంది చూడండి, అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారముగా మీరును సమస్త ప్రవర్తన అంటున్నాడు, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి అంటున్నాడు. ఈ పరిశుద్ధతను మీరు ధరించుకుంటూ ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే పౌలు గారు తన జీవితంలో ఈ పరిశుద్ధత కొరకు ప్రయాసపడిన వాడుగా ఉన్నాడు. ఆయన సాధన చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే చెబుతూ ఉంటున్నాడు. పేతురు గారు చెప్పినా కానివ్వండి, పౌలు గారు చెప్పినా కానివ్వండి, బైబిల్ గ్రంథం అంతా కూడా మనకు నేర్పించే సత్యము, మనందరము కూడా పరిశుద్ధులుగా జీవించటానికే మనందరము కూడా ప్రయత్నము చేయాలి, అందులో సాధన చేయాలి. కొంతమంది సాధన చేయకుండా నా వల్ల కావట్లేదు అనేవారు కూడా లేకపోలేదు. సాధన చేయాలి. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా. ఈ విషయంలో కూడా మనము సాధన చేయాలి. ఎందుకంటే సాధన చేయకుండా ఏది కూడా రాదు. భక్తిలో సాధన చాలా అవసరం. తిమోతి గారికి కూడా ఆయన రాస్తూ సాధన గురించి చూడండి, ఒక మాట చూపిస్తాను. తిమోతులకు రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నాను. 7-8 వచనాలు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైనటువంటి సాధకముందే కొంచెము మటుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైంది అంటున్నాడు. శరీర సంబంధమైనటువంటి సాధన అంటున్నాడు చూడండి. ఎందుకు పౌలు గారు శరీర సంబంధమైన సాధనాన్ని తిమోతి గారికి చెబుతున్నారు? ఆ సాధన కూడా అవసరమే, అయితే అది కొంత మటుకే ప్రయోజనకరం. ఇప్పుడు చూడండి, ఉదయం లేవగానే మీరు ఏ గ్రౌండ్ కన్నా వెళ్ళండి, ఏ రైల్వే స్టేషన్ కన్నా వెళ్ళండి, అక్కడ సాధన జరుగుతుంటుంది. శరీర సంబంధమైనటువంటి సాధన. వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తుంటారు, జాగింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేస్తుంటారు, బ్రిక్ వాక్ చేసేవాళ్ళు బ్రిక్ వాక్ చేస్తూ ఉంటారు, స్కిప్పింగ్ చేసేవారు స్కిప్పింగ్. ఎందుకు ఇదంతా? శరీర సంబంధమైనటువంటి సాధన. దాంతోపాటు ఊరుకుంటారా మళ్ళీ అంటే ఊరుకోరు. మంతెన సత్యనారాయణ చెప్పినటువంటి మొలకెత్తిన ఇత్తనాలు, 6 లీటర్ల వాటరు, ఉడకబెట్టిన చెనక్కాయలు, ఇవన్నీ కూడా తింటూ ఉంటారు. ఎందుకు ఇదంతా? శరీర సాధన. అంటే మన శరీరాన్ని చక్కగా పెట్టుకోవడానికి. నువ్వు శరీరాన్ని చక్కగా పెట్టుకుంటే ఎంతకాలం బతుకుతావు? నరుని ఆయుష్కాలము పరిమితి కలదు, మించజాలని వయో పరిమాణము నీవు వానికి నియమించి ఉన్నావు అన్నాడు దేవుడు. అంటే నువ్వు ఎంత సాధన చేసినా కానీ దేవుడు నిర్ణయించిన కాలానికి నీవు వెళ్ళిపోవాల్సిందే. అట్లని మీరు సాధన చేయొద్దు, వాకింగ్ చేయొద్దు, జాగింగ్ చేయొద్దు, 6 లీటర్ల నీళ్ళు తాగొద్దని నేను చెప్పట్లే. ఆరోగ్య సూత్రాలు పాటించండి. నేను కూడా పాటిస్తా, ఎందుకంటే నేను కూడా స్పోర్ట్స్ మెన్నే. నేను రోజు గ్రౌండ్కి వెళ్తా. కానీ మనకిచ్చినటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో ఆ ఆరోగ్యాన్ని దేవుని పని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుని పరిచర్య కొరకు సాధన చేసిన నీవు నడుచుకుంటూ వెళ్ళాలి. సువార్త కంటే నడుచుకుంటూ వెళ్ళేటట్టు శక్తిని నువ్వు పొందుకోవాలి. అన్నము లేకుండా నువ్వు వాక్యాన్ని చెప్పాలి అంటే నువ్వు వాక్యాన్ని చెప్పగలగాలి. అలా సాధన చేయాలి. శరీర సంబంధమైనటువంటి సాధన కొంత మటుకే ప్రయోజనం, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సాధన ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములో అది మీకందరికీ ప్రయోజనకరం అంటున్నాడు పౌలు గారు. మరి పరిశుద్ధత అన్నటువంటి భక్తిలో సాధన ఉంటున్నది కాబట్టి దీనిలో ఎంతవరకు మనము సాధన చేస్తున్నాం? దేవుడు వద్దు అన్నదాన్ని మనం చూడకుండా ఉండగలుగుతున్నామా? దేవుడు ఏది చెయ్యి అంటే అది చేయగలుగుతూ ఉంటున్నామా? సాధన చేస్తూ ఉంటున్నామా? కానీ ఎప్పటికప్పుడు మన జీవితాలలో దాన్ని సమర్థించుకొనే మనము వెళ్తూ ఉంటున్నామా? ప్రియులారా గమనించండి. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు అంటున్నాడు గనక, ఆయన పరిశుద్ధుడు గనక మనల్ని కూడా పరిశుద్ధంగా జీవించమంటున్నాడు. ఈ సందర్భంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం
మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనాన్ని 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనాన్ని 7వ వచనాన్ని. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండుటకు మిమ్మల్ని దేవుడు పిలవలేదు. అపవిత్రులుగా ఉండటానికి, ఎందుకంటే క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉంటున్న దినాల్లో మనం ఉంటున్నాము గనక దేవుడు మనల్ని పరిశుద్ధులుగానే బ్రతకమంటా ఉంటున్నాడు. దీని కొరకు మనము సాధన చేయవలసిన అవసరత ఎంతైనా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, దయచేసి 10వ వచనాన్ని చదవండి. 10వ వచనం. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. కొన్నిసార్లు తల్లిదండ్రులు మనల్ని శిక్షిస్తూ ఉంటారు, దేవుడు కూడా మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. అది దేనికయ్యా అంటే అది మన మేలు కొరకే అంటున్నాడు. ఇంకా మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖముగాను కనబడెను గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని చూడండి, ఆ మాట చూడండి, దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సాధనకమైన ఫలం. అభ్యాసం చేస్తే చూడండి ఏమొస్తుందో, నీతి అన్నటువంటి ఫలము వస్తూ ఉంటుంది. నీతిమంతులదే కదా నిత్యజీవం, నీతిమంతులదే నిత్యజీవం అని చెప్పాడు కనుక దేవుడు దానిని మనం ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. 14వ వచనం, అక్కడే 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించకపోతే ఏమి కూడా రాదు. అందరితో అంటున్నాడు చూడండి, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేదు. ఇందుకు చేయాలి మనం. మన ఆశ ఎంత అదేగా, ప్రభువుని చూడాలనేగా, ప్రభు దగ్గరికి వెళ్ళాలనేదిగా, మనము నిత్య జీవాన్ని పొందాలనేదిగా మన ఆశ. అలా ఆశ కలిగినప్పుడు మనం సాధన చేయకపోతే ఎలా? నేను పడిపోతున్నాననే మాటలు కాదు చెప్పాల్సింది, సాధన చేయాలి, అభ్యాసము చేయాలి అంటున్నాడు. ఎందుకు అభ్యాసం చేయాలంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేదు. ఇంత ప్రయాసపడి మనము పరలోకం చేరలేకపోతే ఎలా? మన గోలంతా అదేగా. మనం ప్రభువుని నమ్ముకుంది ఎందుకు? నిత్య జీవం ఇస్తాడనేగా, చనిపోయిన తర్వాత బ్రతుకుందనేగా, చనిపోయిన తర్వాత మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానన్నాడుగా. నిత్య జీవము అనుగ్రహించునని అన్నదే తానే మనకు చేసినటువంటి వాగ్దానం అన్నమాట. మనకు మొదటి యోహాన్ గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనములో మన కంటికి ఈ మాట కనపడుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనము, దేవుణ్ణి చేరుకోవాలనుకుంటున్నటువంటి మనము నిజముగా పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నామా? ఆ పరిశుద్ధత పోయిందనుకోండి, ఒకానొక సమయంలో పాపము చేసినప్పుడు దావీదు గారు అదే పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మను నా యొద్దలో నుండి తీసివేయకుము, అప్పుడున్నటువంటి ఆనందాన్ని తిరిగి నాకు మళ్ళీ అనుగ్రహించుమని ప్రాధేయపడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ప్రభువుని చూడాలని, ప్రభు దగ్గర ఉండాలి అన్నదే ప్రతి ఒక్కరి కోరిక ఉంటున్నది కదా. అలాంటప్పుడు క్రీస్తు రాకడ అతి సమీపంలో ఉంటున్నామన్నటువంటి సూచనలు అన్నీ కూడా కనపడుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎవరితో చెబుతున్నాడు ఈ మాటలు చూడండి. ప్రభు రాకడ గురించి ఎవరితో చెబుతున్నాడంటే 13వ అధ్యాయం, మార్క్ గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడుడి అంటున్నాడు. మీ గురించి మీరే జాగ్రత్త పడాలి. వేరే వాళ్ళు మీకు జాగ్రత్త చెబుతారు కానీ జాగ్రత్త పడాల్సింది మీరే. 23వ వచనం, మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీకు ముందుగానే చెప్పి ఉన్నాను అంటున్నాడు. మీకు హెచ్చరిక ముందే ఇచ్చానంటున్నాడు దేవుడు. మీరు జాగ్రత్తగా ఉండాలి, సమస్తాన్ని ముందుగా చెప్పానన్నాడు. ఈ మాట ఇంకా ఎవరితో చెప్పాడు? 37వ వచనం,
నేను మీతో చెప్పుచున్నది అందరితో చెప్పుచున్నాను, మెలకువగా ఒక్కరితో కాదు, ఇద్దరితో కాదు, ప్రతి ఒక్కరితో చెబుతున్నాను అంటున్నాడు. నువ్వు చదువుకున్నవాడివా, నీతో చెబుతున్నాడు దేవుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు చదువు లేనివాడివా, నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పేరు ప్రతిష్టలు కలిగిన వాడివా, నీవు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. అందమైన వాడివా, ఆటగాడివా, పాటగాడివా, అగ్రరాజ్య అధ్యక్షుడివా, ఎవరైనా సరే పరిశుద్ధతను తమ్మును తాము ఖచ్చితంగా కాపాడుకోవాలి. అందరితో చెబుతున్నాను అంటున్నాడు. చూడండి, ఈ మాటలు ఎప్పుడు రాస్తున్నాడు ప్రభు వారు, మార్క్ గారు ఎప్పుడు రాస్తున్నారంటే క్రీస్తు రాకడకి ముందు దినాలు ఎలా ఉంటాయో చెబుతూ రాస్తూ ఉన్నాడు. మత్తయ్య గారు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. తెలిసిన మాట అయినప్పటికీ 24వ అధ్యాయం, మత్తయ్య గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయం 37వ వచనాన్ని చూడగలిగినట్లయితే 37, నోవాహు దినములు ఏలాగు ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రలయమునకు ముందు దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికి ఇచ్చుచుండిరి. జలప్రలయము వచ్చి కొందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుడే రాకడ కూడా ఉండును. ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందా లేదా? ఆ రోజు జలప్రలయానికి ముందు మనుషులు ఎలా ఉన్నారు? తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్లిళ్లకు ఇచ్చుకుంటున్నారు. ఈరోజు కూడా ఎంత రంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు మనం చూడట్లేదండి. వాళ్ళు అలా చేశారా? వాళ్ళకంటే 4 సౌండ్ బాక్సులు నేను ఎక్కువ పెట్టిస్తా చూడు అని ఇంకా ఎక్కువ 4 సౌండ్ బాక్సులు ఇంకా రకరకాలైనవి పెట్టి వైభవంగా, ఇంకా ఫుడ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఏం పెట్టారు? మటన్ చికెనా? మటన్లో వెరైటీ, చికెన్లో వెరైటీ, ఫిష్లో, ఫ్రాన్స్లో ఇన్ని వెరైటీలు. మీకు ఒక సంఘటన చెప్పమంటారా? క్రీస్తు రాకడకి ముందు తిండి కూడా ఎక్కువైపోతుంది అన్నాడు ప్రభు. తిండి కూడా ఎక్కువైపోతుంది అన్నాడు తెలుసా? ఎందుకంటే ఒకప్పుడు మనకు హోటల్ పోయి తినాలి అంటే మనం హోటల్ పోయి కూర్చుంటే సర్వర్ వస్తాడు, వచ్చి ఏమడుగుతాడు? అయ్యా మా దగ్గర ఇడ్లీ, వడ, దోశ, పూరి ఉంది, ఏం కావాలి చెప్పు అంటాడు. అంటే మనం ఏదో చెబుతాం. కానీ ఇప్పుడు మనం హోటల్కి వెళ్తే ఓ బుక్ పడేస్తాడు మన ముందు. బుక్ పడేసి 5 నిమిషాల తర్వాత నేను వస్తా అంటాడు. ఎందుకు? చెప్పలేని ఐటమ్స్. ఫుడ్ కూడా పెరిగిపోతుంది. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక మాట చూపిస్తాను చూడండి. లూకా గారు రాసిన సువార్త 21వ అధ్యాయం, 21వ అధ్యాయం 21వ అధ్యాయం, ఇది కూడా రాకడ గురించి చెబుతూ ప్రభు అంటున్నటువంటి మాటలు. 21వ అధ్యాయం 34వ వచనంలో, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, చూడండి ఆ మాట, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముతో ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా చాలు. ఏందంట ముందు ఏం చెప్పాడు? మీ హృదయాలు ఒకవేళ తిండి ఎక్కువైపోతుంది. పెళ్ళిళ్ళలో చూడండి, మనము పెళ్లి కార్డు రాగానే విందు టైం ఎప్పుడు అని చూస్తాం, అవునా? వాక్యం ఎవరు చెబుతారు, ఏ దైవదాసుడు వస్తున్నాడు అవి చూడగానే విందు టైం చూస్తాం, ఎన్ని గంటలకు ఇదే అని. ఆ టయానికే పోతాం, అవునా? కొంతమంది కుదరక ఆ టయానికి వెళ్తారులేండి, కుదిరిన వాళ్ళు ముందే వెళ్తారు. కానీ ఎక్కువ శాతం ఏం కనపడుతుంది? పెళ్లి కార్డు మీరు చూసినప్పుడు, ఇచ్చినప్పుడు ఆలోచించండి, నిజం ఒప్పుకోండి, విందు ఎప్పుడని చూస్తారు. ఎందుకంటే తిండి ఎక్కువైపోతుంది. మీ హృదయములో ఒకవేళ తిండి వలన అన్నాడు. మనం ఒకప్పుడు హోటల్కి వెళ్ళాలి తిండికి, ఇప్పుడు హోటల్కి పోవాల్సిన అవసరం లేదు. ఫోన్ తీసి స్విగ్గీ, జొమాటో, ఇంకో టమాటో ఏముంటే అవి కొట్టామనుకోండి, వచ్చి ముఖాన కొట్టిపోతాడు వాడు, అవునా? ఎందుకంటే తిండి పదార్థాలు అన్నీ ఎక్కువైపోయాయి. తిండి దేవుడు మన దగ్గరికి, సాతానుడు ఏం చేశాడంటే ఇన్ని హోటల్స్ పెట్టేశాడు ఇప్పుడు, రకరకాల. ఇంకా ఇప్పుడు ఫుడ్ ఎట్లా పెట్టాడు? బఫెట్. ఎంత తింటావో తిను. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు తిండి విషయంలో జాగ్రత్తగా తినాలి. ఇశ్రాయేలు ప్రజలు తిండి గురించి ఆలోచించినప్పుడే ప్లేట్లో ఉండగానే లేపేశాడు వాళ్ళని. మాంసం కావాలి, మాకు మాంసం కావాలి అంటే మాంసం పెట్టి వాళ్ళు ముద్ద లోపలికి పోగానే ఇక్కడ దాకా తిన్నారు కొంతమంది, అప్పుడే చనిపోయారు వాళ్ళు. అట్లని మీరు మధ్యాహ్నం భోజనం చేయకుండా ఉండకండి, వెళ్ళండి, తినండి. కానీ ఎంత తినాలో అంత తినాలి. కానీ పెళ్ళిళ్ళలో చూడండి, ప్లేట్లలో వేస్తానే. ఎందుకు?
ఎంత తినాలో అంత తినాలి, మళ్ళీ పక్కన వాళ్ళకు ఉండాలిగా. నువ్వు ఎంత కెపాసిటీ ఉందో అంత తినాలి. కానీ అలా కాకుండా కళ్ళు కావాలంటే కడుపొద్దు అంటది. ఇలాంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సమస్త ప్రవర్తన ఎందు అన్నాడు దేవుడు. సమస్త ప్రవర్తన అంటే ఇది కూడా ఒక భాగమే. ప్రతి విషయంలో కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయము అందరితో చెబుతున్నాను అంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. తిండి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నాడు. ఎందుకంటే మనకేమో తినకపోతే ఆయాసం, తింటే నీరసమా, తింటే ఆయాసం, రైట్, తింటే ఆయాసం, తినకుంటే నీరసం. మన పరిస్థితి అలాగైపోయింది ఈరోజు. అప్పుడు ఉన్న స్ట్రెంగ్త్ ఈరోజు జనాల్లో కనపడట్లేదు. ఎందుకంటే ఫుడ్లో క్వాలిటీ కూడా తగ్గిపోయింది. అలాగే క్రైస్తవుల్లో కూడా భక్తిలో కూడా క్వాలిటీ తగ్గిపోయింది. భక్తిలో క్వాలిటీ తగ్గిపోయింది. దానికి ఏం చేయాలి? సాధన చేయాలి. ఆ రోజు ఉన్నటువంటి భక్తి ఈరోజు ఉందా? ప్రభువుని నమ్ముకున్నటువంటి దినాల్లో ఎలా ఉన్నాం మనం? ఎంత ఉజ్జీవంగా ఉన్నాం దేవుని కొరకు? వాక్యాన్ని చదవాలన్నటువంటి ఆసక్తి ఎలా ఉండింది ఆ రోజు? ప్రతిరోజు నేను వాక్యాన్ని చదవాలన్నదే ఆసక్తి నీది. ప్రతిరోజు అనేకుల కొరకు ప్రార్థన చేయాలన్నదే నీ ఆసక్తి. మందిరానికి నేను సమయానికి రావాలన్నదే నీ ఆసక్తి. దేవుని యొక్క కార్యకలాపాలలో నేను ముందుండి ఆయన పనిలో పరిచర్యలు ముందుకు సాగాలి అన్నదే నీ ఆసక్తి. కానీ ఈ రోజు ఉందా అదే ఆసక్తి? అందుకే మొదటి ప్రేమను చల్లారిపోయిన స్థితిలో ఈరోజు క్రైస్తవ్యం కనపడతా ఉంటుంది. అయితే దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరించేది ఏంటయ్యా అంటే, మీరు పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా చూడలేరు. అందరితో సమాధానంగా ఉండమంటున్నాడు చూడండి. అందరితో మనం ఎట్లా ఉంటాం? మనల్ని వచ్చి ఒకడు కొట్టిపోయాడు, వాడితో సమాధానంగా ఎలా ఉంటాం? మనల్ని కొంతమంది తిట్టారు, దూషించారు, హింసించారు, వారితో మనం ఎలా సమాధానంగా ఉండగలుగుతాం? ఎందుకంటే మన ప్రభువు నేర్పించేదే మనకది. మనకు సమాధాన కర్తయ్యకు అధిపతి ఆయన. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు అన్న మాట మనం ఊరికే చదువుకొని వదిలిపెడితే కాదు. ఆయన మనకు ఒక మాదిరిగా ఉంచిపోయాడు. ఆయన మాదిరి ఉండి తర్వాత శిష్యులందరూ కూడా ఒక మాదిరిగా మనకు అందుకే ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘం వలె మిమ్మల్ని ఆవరించి ఉన్న ఎడల విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసి మీరు ముందుకు సాగాలి అన్నాడు. కానీ దేవుడు పలానా విశ్వాసి వైపు ముందుకు చూసి సాగిపో, పలానా సీనియర్ బిలీవర్ వైపు చూసి సాగిపో అనలేదు. ఎందుకు అనలేదు దేవుడు? వాళ్ళలో పరిశుద్ధత లేకుండా ఉంటుంది. వారు కూడా మానవ మాత్రులే అయినప్పటికీ కూడా ప్రభు ఏమన్నాడంటే, ఏలియా మీ వంటి స్వభావము కలిగినటువంటి మనస్సు గలవాడు అయినను ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇది కావాలి. ఆసక్తితో నేను సాధన చేసి దేవుని ఎదుట నేను పరిశుద్ధుడిగా నేను నిలబడాలి. సంఘము కూడా దేవుడు నిష్కలంకంగా ఆయన ఎదుట నిలబడాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశమైంటున్నది. ఆ సంఘాన్ని నిలబెట్టాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశమైంటున్నది. ఆయన ఎదుట ఎలా ఉండాలి దేవుని యొక్క సంఘము అని మనము పత్రికలలో మనము చదువుకుంటాం. దేవుని ఎదుట ఆ సంఘము ఎలా ఉండాలి అని, దేవుడు స్వరక్తం ఇచ్చినటువంటి సంఘము ఎలా ఉండాలి అని పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక సంఘము ఆసక్తి విషయంలో అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ సంఘము ఆసక్తితో ఎలా ప్రార్థన చేస్తుంది చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తుంది. చూసారా, సంఘము నాయకుడు ఆ యొక్క చెరసాల్లో ఉన్నాడు కాబట్టి నాయకుడు కొరకు ఎలా ప్రార్థన చేస్తుంది? అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అయితే ఈరోజు మనము అత్యాసక్తితో ప్రార్థన చేయటమే కాకుండా అత్యాసక్తితో మన పరిశుద్ధతను మనము కాపాడుకునేవారుగా ఉండాలి. దాని కొరకు మనమందరము కూడా, నాతో సహా మనమందరము కూడా సాధన చేయాలి. అందరితో సమాధానంగా ఉండే విషయము, అందరి కొరకు ప్రార్థన చేసే విషయము, ఇవన్నీ కూడా మనము సాధన చేయాలి. అందుకే దేవుడు ఏమన్నాడు?
ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తున్నాడు, తన వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు అన్న మాట మనకు మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 45-46 వచనాల్లో మనకు అక్కడ కనపడుతుంది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేస్తున్నప్పుడు మనం కూడా చెడ్డవారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ఈరోజు సంఘాలకు హింస భయంకరంగా ప్రారంభమైంది. చెడ్డగా అందరినీ హింసిస్తూ నరికేస్తూ ఉన్నారు. వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు, నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. ఈరోజు వారు తెలియకుండా వారు చేస్తున్నటువంటి ఆ కార్యకలాపాలను బట్టి మనందరం ఏం చేయాలి? మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ, అందరితో సమాధానంగా ఉంటూ, ఆసక్తితో ప్రార్థన చేస్తూ, ఆ శత్రువు కొరకు కూడా మనందరము కూడా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. దేవుడి వాక్యం దీవించునుగాక.